హలో! సార్ ఇప్పుడు ఈ చనిపోయినటువంటి వ్యక్తి ఏమవుతారండి మీకు? నాకు మామ అయితాడు సార్. ఓకే సార్. ఇప్పుడు ఈ జాతరకు ఇక్కడ ఈ ఇన్సిడెంట్ వల్లనే చనిపోయాడనేది ఒక వార్త ప్రచారం అవుతుంది. టీవీలు గూడా ప్రచారం చేస్తున్నాయి గదా! అవును సార్. ఆయన మనోవేదనకి గురయ్యాడు. బిజినెస్ అనేది ఇది ఎట్లా అంటే, ఆ! ఇప్పుడు ఒక రైనీ సీజన్, ఒక సమ్మర్ సీజన్, ఒక సీజన్ వైస్ ఉండదు. ఒక ఓకే మామూలు సార్. ఎప్పుడో ఒక సీజన్ ఉంటది. ఒక సంవత్సరంలో ఒక 6 మంత్స్ జరగడము, ఓకే సార్. మామూలుగా మిగతా రోజుల్లో అదే బిజినెస్ ఉండదు. అప్ అండ్ డౌన్ అయితుంటది. ఓకే సార్. దానివల్ల ఏమైతున్నాయంటే నష్టాలెక్కువ. ఓకే సార్. లాభాలన్నీ తక్కువ. ఈ ఒక్కొక్కసారి పాలు ఎలా వస్తాయంటే, ఒకసారి రూ. 62 వస్తాయి. ఒకసారి రూ. 58 వస్తది. ఓకే. అలా ఒక కంటిన్యూ వే ఉండదు. ఓకే సార్. దానివల్ల ఎలా అంటే మనకు మెయింటైన్ అటు ఇటు అయ్యి ఓకే. ఒక మనకి అమౌంట్ అనేది బయట నుంచి లోన్లు తీసుకోవడము, ఓకే సార్. ఇప్పుడు ఉన్న బండ్ల మీద లోన్లు తీసుకోవడము, రొటేషన్ కోసం ఓకే. అలా అలా చేసుకొని దగ్గర దగ్గర ఒక 30 lakhs వరకు అమౌంట్ మనకి కట్టేది ఉంది బయట. ఓకే. అర్థం అవ్వట్లేదు ఈయనకి. ఒక నెల నుంచి బౌన్స్ అవుతున్నాయి, చెక్ బౌన్స్ అవుతున్నాయి. అమౌంట్ ఉంటే కదా కట్టవలసింది మీకు. ఓకే సార్. కాదు ఇప్పుడు ఈ మేడారంలో జరిగినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో ఆ కోవా దాని వల్ల ఆ కోవా స్ప్రెడ్ వల్ల ఆ! బిజినెస్ అనేది ఈయన దగ్గర దగ్గర ఒక 15 బండ్లు ఉంటాయి ఈయనకి. ఓకే సార్. ఆ 15 బండ్లలో దగ్గర దగ్గర 12, 13 బండ్లు వచ్చేసాయి. కోవా బట్టిగాడికి వచ్చేసాయి. అంటే ఇప్పుడు కాదు సార్. కోవా బన్ అమ్మడానికి వచ్చినటువంటి దాంట్లో ఆ బండ్లలో ఈ బండి ఈయన పెట్టినటువంటి బండి ఉందా? సమ్మక్క సారక్క తీసుకొచ్చిన బండ్లలో ఉందా? దాంట్లోనా సార్? ఆ! దాంట్లో లేదు సార్, లేదు బండి మరి లేదు. ఈయనెందుకు మనస్తాపానికి గురైనట్టు? వేరే చోట కూడా అదే పాయింట్ ఆఫ్ వ్యూ చేస్తున్నారు సార్. అచ్చా! ఓకే. దీన్ని దృష్టిలో పెట్టుకొని వేరే దగ్గర గూడా మీరు ఫుడ్ అది మేడావరం చేస్తున్నారు. అయిపోయింది, అది జాతర అయిపోయింది. అది మేడావరం జాతరలో అయిపోయింది. అది ఎప్పుడో ఓకే. ఒకసారి వస్తుంది. అది సంవత్సరానికి వస్తుంది, 2 సంవత్సరాలకు వస్తుంది, అయిపోయింది అది. ఓకే సార్. ఈ బిజినెస్ అనేది కంటిన్యూ చేసే వాళ్ళకి ఇబ్బంది పడింది. ఓకే. అదే అంటే దాని దాని దీని వల్ల దాని ఎఫెక్ట్ వాళ్ళు పడ్డది. వచ్చారు, అక్కడ అమ్మేశారు. అది ఇష్యూ అయిపోయింది. ఓకే ఆ సార్. ఇష్యూ కంటిన్యూగా అమ్ముతుంటారు కదా సార్. సపోజ్ మీరు హైదరాబాద్ లోనే సెక్రటేరియట్ దగ్గర ఒక బండి కంటిన్యూ ఉంటది. అవును సార్. అలా దగ్గర దగ్గర 5-6 years నుంచి చేస్తున్న వాళ్ళకి ఓకే. పడేయాలని ఇంకా ఏదో ఓకే. తీసుకొని కొట్టినట్టు ఓకే. బిజినెస్ అనేది చాలా డౌన్ అయిపోయింది సార్. ఓకే. 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 చనిపోయిన ఆయన పేరు ఏం పేరు సార్? పూర్తి పేరు ఏం పేరు? ఆయన పేరు షేక్ బాషా సార్. ఇక్కడ వచ్చేసి ఖోవా భాష. దగ్గర దగ్గర 15 ఏళ్ల నుంచి ఆయన ఖోవా భాష అని పిలుస్తారు. కోవా భాష. ఎంతమంది సార్ పిల్లలు ఆయనకు? 2 ఆడపిల్లలే సార్. ఇప్పుడు ఈ వలీది ఇన్సిడెంట్ జరిగింది గదా! ఆ ఊరు పక్కనేనా ఇది? అవును సార్, ఆ ఊరు పక్కనే ఒక 5 kilometers. ఓకే. ఓకే. ఓకే.